కానీ వాళ్ల పతనానికి ఆఖరి మేకు దించింది ఏంటంటే వాళ్ల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన సిల్క్ రోడ్ ట్రేడ్ వాళ్ల చేతుల్లో నుండి జారిపోవడం. వాణిజ్య మార్గాలు ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోగానే ఆదాయం ఆగిపోయింది. దానివల్ల ఆ మహాసామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. సామ్రాజ్యం కూలిపోయినా వాళ్లు వదిలివెళ్లిన వారసత్వం మాత్రం ఎప్పటికీ ఉండిపోయింది. నిజమే. వాళ్లు ప్రోత్సహించిన మతస్వేచ్ఛ, ఆ కళలు, ముఖ్యంగా వాళ్ల సాంస్కృతిక సమ్మేళనం తర్వాతి తరాలపై వందలాది సంవత్సరాల పాటు తమ ప్రభావాన్ని చూపాయి. కేవలం భౌగోళికంగా విస్తరించడం వల్లే కాదు, వివిధ సంస్కృతులను గౌరవించడం వల్లే వాళ్లు చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోయారు. ఇక్కడ మనం ముగించే ముందు ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం ఒకసారి దీన్ని నేటి కాలానికి అన్వయించి చూసుకుందాం. కుషాణ సామ్రాజ్యం లాంటి ఒక అత్యంత సంపన్నమైన గ్లోబలైజ్డ్ వ్యవస్థ కేవలం తన స్వంత పరిమాణాన్ని నిర్వహించుకోలేక మరియు వాణిజ్య మార్గాలపై పట్టు కోల్పోవడం వల్ల పతనమైంది. దీన్ని బట్టి చూస్తే నేటి ఆధునిక ప్రపంచంలో ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్న మన భారీ అంతర్జాతీయ వాణిజ్య నెట్వర్కులు కూడా ఇలాగే కూలిపోయే అవకాశముందా? అవును. రేపు ఏవైనా అంతర్గత విభేదాలు వస్తే లేదా సప్లై చైన్స్ దెబ్బతింటే వందలేళ్ల క్రితం జరిగిన ఆ చరిత్ర మన కళ్ల ముందే మళ్లీ పునరావృతం అవుతుందా అనేది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.